2025, 2026 మధ్యలో మేషరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాము. వీళ్ళు చాలా చురుకైన స్వభావం కలిగి ఉంటారు. సమాజం మరియు ప్రభుత్వం నుండి ప్రయోజనం పొందుతారు. సంపద వృద్ధి ఉంటుంది. వ్యాపారాలు బాగా రాణిస్తారు. ఎక్కువగా శీతల పానీయ వ్యాపారులకైతే అధిక లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ. ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతారు. ఉత్సాహంగా కూడా ఉంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది. పదోన్నతితో పాటు జీతం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపారస్తులకు గణనీయమైన పెరుగుదల ఉంటుంది. విద్యార్థుల పురోగతి ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందకరంగా ఉంటుంది. శని సంవత్సర ఆరంభంలో పూర్వాభాద్రలో సంచారం వలన వీరికి ఆశాజనకమైన అవకాశాలు, ఆర్థిక లాభాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అవకాశాలు ఉంటాయి. వ్యక్తిగత రంగాల్లో పురోభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులను వృద్ధి చేయడం లేదా వాహనాలను కొనుగోలు చేయడం వంటివి చేస్తారు. ప్రతి విషయాన్ని కష్టపడి శ్రమించి నిజాయితీతో సాధిస్తారు. శని వ్యయస్థానమందు సంచారం చేయడం వలన ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. చీకటి మార్గాల ద్వారా ధనం సంపాదించాలనే వారికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. శత్రు వృద్ధి ఉంది మరియు ఆందోళనలు కూడా ఉన్నాయి. వీరికి సంవత్సరారంభం నుండి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. అందువలన వీళ్ళు క్రమశిక్షణ లోపం వలన ధన విషయాల్లో ప్రతికూల పరిస్థితులు అయితే ఉంటాయి. ఖర్చులపై నియంత్రణ చాలా అవసరం. విపరీతంగా ఖర్చులు పెరిగిపోతాయి. ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. వీళ్ళకి 7 నుంచి 11 నెలల మధ్య 7, 8, 9, 11 నెలల మధ్య అనారోగ్యంగా ఉంటుంది. నేత్ర సంబంధిత రుగ్మతలు వస్తాయి. విదేశీ నివాస అవకాశం ఉంటుంది. విదేశీ మార్గాల ద్వారా డబ్బు పొందే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఆరోగ్యం కొరకు ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వలన కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. వీరికి మిథున రాశిలో గురు సంచారం వలన సోమరితనం పెరిగిపోయి ప్రతి పని వాయిదా వేస్తారు. పనిచేసే చోట అధికారుల ఆగ్రహానికి గురవుతూ ఉంటారు. అయితే ధార్మిక విషయాల్లో చురుగ్గా అయితే పాల్గొంటారు. స్నేహితులు, తోడబుట్టిన వాళ్ళ సహకారం అయితే లభిస్తుంది. మీకు సంతోషాన్ని కలిగించే కొన్ని విషయాలు కూడా ఉంటాయి. వ్యాపారంలో పురోగతి, వైవాహిక జీవితం సుఖమయమవుతుంది. పరస్పర సంబంధాలు పెంచుకోవడం వలన సమస్యలు తొలగి వ్యాపార విస్తరణ ఉంటుంది. వ్యాపార ఆదాయంలో వృద్ధి కూడా ఉంటుంది. సామాజికంగా కూడా పలుకుబడి పెరుగుతుంది. మీకు సంతాన వృద్ధి ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, శాంతి సౌఖ్యాలు విస్తరిస్తాయి. సమాజంలో వ్యక్తిగత గౌరవం కూడా పెరుగుతుంది. తండ్రితో సత్సంబంధాలు నెలకొంటాయి. శుభకార్యాలు పూర్తవుతాయి. 12వ నెలలో గురువు తిరోగమనంలో మిథున రాశిలో ప్రవేశించినప్పుడు తోడబుట్టువులతోనూ పనిచేసే చోట సహోద్యోగుల పట్ల దురుసు ప్రవర్తన వలన సత్సంబంధాల్లో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అప్పుడు రాహువు సంచారం వలన శుభ సూచనలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం అయితే ఉంటుంది. దీర్ఘకాల సమస్యలు తీరిపోతాయి. ప్రణాళికలు సజావుగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్నేహితుల మన్ననలు పొందుతారు. కొత్త వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. కుటుంబ జీవితం కంటే మీ సామాజిక జీవితానికి ఎక్కువ శ్రద్ధ ఇస్తారు. అన్ని రకాల వ్యాపారస్తులు సానుకూల ఫలితాలను అయితే పొందుతారు. వ్యవసాయ మరియు వ్యాపార రంగం వారికి విజయాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా వేతన పెంపు ఉంటుంది. 5వ స్థానంలో మీకు కేతు సంచారం వలన సంతానం, ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు, చదువులో పిల్లలు వెనకబడతారు. చెడు వ్యసనాలకు లోనయ్యే పరిస్థితి ఉంటుంది. వీరి అదృష్ట సంఖ్య 9. వీళ్ళు గురువార నియమాలు పాటించండి. గురువారం దత్తాత్రేయ స్వామి గురు సంబంధ ధ్యానం లాంటివి, పూజలు లాంటివి చేసుకోండి. పారాయణం లాంటివి చేయండి. ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా పారాయణం, ఆంజనేయ స్వామి పూజలు అయితే చేసుకోండి. ప్రతి నిత్యం కూడా హనుమాన్ చాలీసా, దత్తాత్రేయ గురు పారాయణం చదవటం వల్ల కానీ వినటం వల్ల కానీ మీకు మనశ్శాంతి అయితే బాగా ఉంటుందన్నమాట. ఇక నెలవారీ ఫలితాలు చూసుకుందాము. ఏప్రిల్లో వీళ్ళకి మేషరాశి వారికి ఎలా ఉంటుందంటే సంపద, ఆస్తి, సౌకర్యాలు మరియు విలాసవంతమైన సౌఖ్యం ఉంటాయి. రుణాల బారిన పడకుండా అధిక ఖర్చును తగ్గించుకోవడం చాలా మంచిది. తన వాక్కుతో ఇతరులని మెప్పించి కార్యజయం అయితే పొందుతారు. మే నెలలో ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఆర్థిక నష్టం, పెట్టుబడులు కలిసి రావు లేదా షేర్ మార్కెట్లో పెట్టుబడి అనుకూలంగా ఉండదు. ఇతరులతో ఘర్షణ వాతావరణాన్ని నిరోధించుకోవాలి. ఇక జూన్ నెలలో వ్యక్తిగత గౌరవం స్థాయి పెరుగుతుంది. ఇతరులపై సరైన అవగాహన, దృక్పథం కలిగి వారి అభిమానం పొందుతారు. ఉన్నత విద్యా విషయాల్లోనూ ముందంజ ఉంటారు.
జూలై నెలలో తలపెట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి. ధైర్యంతో వ్యవహార జయం ఉంటుంది. ఉద్యోగ విషయాల్లో ముందంజ వేస్తారు. అన్ని వృత్తుల వారికి చాలా బాగుంటుంది. వారి స్థాయి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆగస్టు నెలలో అలంకార యోగం ఉంటుంది. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. విలువైన వస్తువులను సంగ్రహిస్తారు. బంధుమిత్రుల సమాగమనము, ధనము అధికంగా ఖర్చు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో స్తబ్దత అంతంత మాత్రంగా ఉంటుంది. వృధా వ్యయం ఎక్కువగా ఉంటుంది. సెప్టెంబర్ నెలలో వృత్తి వ్యాపారాలు అనుకూలం. పోటీ పరీక్షల్లో రాణిస్తారు. వ్యాపారాల్లో ప్రత్యర్థులు ఎటువంటి నష్టం కలిగించలేరు. మాసాంతంలో అన్ని ప్రయత్నాలు విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి పెరుగుదల ఉంటుంది. అక్టోబర్ నెలలో సంతోషంగా ఉంటారు మరియు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. న్యాయపరమైన సమస్యలు మరియు గొడవలకు సంబంధించిన విషయాలు మీకు అనుకూలంగా నిర్ణయించబడతాయి. నవంబర్ నెలలో జూదం పందాలు మానుకోండి. అష్టమ కుజ సంచార దోషం అధిగమించుటకు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి. కందులు దానం చేసుకోండి. సమస్యలు అధిగమించి పనుల్లో సాఫీగా జరుగుతాయి. సమాజంలో గుర్తింపు వస్తుంది. డిసెంబర్ నెలలో వృత్తి వ్యాపారాల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నను అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఇతరులకు ఆకర్షణగా నిలుస్తారు. ఇతరులకు అండగా నిలుస్తారు. సమాజం, కుటుంబం, అధికారం వంటి విషయాలకైతే ప్రాధాన్యత ఇస్తారు. 2026 జనవరిలో ఎలా ఉంటుంది అంటే కుటుంబ సభ్యుల శ్రేయస్సును కాపాడతారు. ఓర్పు సహనంతో ఉండి తగిన సమయానికి చురుకైన పాత్ర వహిస్తారు. అదృష్టం కలిసి వస్తుంది. అధికారం మీ హస్తగతం అవుతుంది. ఫిబ్రవరి నెలలో మంచి యోచన ముందు చూపుతూ ఉంటారు. రాజకీయ వ్యవహారాల్లో మెరుగైన పాత్ర వహిస్తారు. అధికారం వస్తుంది. వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉంటాయి. మార్చి నెలలో సమస్త ఐశ్వర్యాలు కలుగుతాయి. జీవన విధానం సజావుగా ఉంటుంది. ధార్మిక కార్యక్రమాలకు మీ వంతు సహాయం చేస్తారు. భూ గృహ స్థిరాస్తుల విషయంలో లాభపడతారు. సోదరుల అండదండలు కూడా ఉంటాయి. వీడియో మనకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.